ఉదయం 6 గంటలకి విశ్వప్రియ ఫంక్షన్ హాల్ దగ్గర సారీ వాక్ అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. లాస్ట్ ఇయర్ కూడా మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము. సుమారు 8,000 ఉమెన్ ఉదయమే వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇట్ వాజ్ అ హ్యూజ్ సక్సెస్. ఈవెన్ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ గురించి. ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నామంటే 3 మెయిన్ రీజన్స్. మన సాంప్రదాయమైన చీరకట్టుని మన నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మనం నేర్పించాలి. ఈ జనరేషన్స్లోనే చాలా తక్కువ మంది ఉమెన్ సారీస్ కట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ చేనేత కార్మికుల్ని మనం ప్రోత్సహించడం కోసం చేస్తున్నాము. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతి ఉమెన్కి ఎక్సర్సైజ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మీరు సారీ కట్టుకుని కూడా 3 కిలోమీటర్స్ నడవగలరు అని ప్రూవ్ చేయడానికి ఈ కార్యక్రమం మనం ఆర్గనైజ్ చేస్తున్నాం. సో దయచేసి ఉమెన్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ ఈవెంట్ ఒక గ్రేట్ సక్సెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇదే విధంగా మనం 3వ తారీఖు 4వ తారీఖు అంటే శని ఆదివారాల్లో, సో ప్రజలందరికీ మోస్ట్ ఆఫ్ దెమ్ హాలిడే మూడ్లో ఉంటారు. సో అది ఆ 2 days 3rd and 4th ఆగస్ట్న మనం ఒక ట్రేడ్ ఫేర్ అన్నది గాదిరాజు ఫంక్షన్ ప్యాలెస్లో చేయడం జరుగుతుంది. దీంట్లో అందరూ హ్యాండ్లూమ్ వీవర్స్ని ఎంకరేజ్ చేయడం కోసం ఒక 30 స్టాల్స్ ఫ్రీగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. హ్యాండ్లూమ్ వీవర్స్ డైరెక్ట్గా వాళ్ళు చేసి వాళ్ళే డైరెక్ట్గా మనకి ఇవ్వడం ద్వారా మనకి యాక్చువల్లీ కాస్ట్ ప్రైస్ కూడా తగ్గుతుంది. దే విల్ బి నో మిడిల్ మెన్. అండ్ ఈ విధంగా మనకి వీవర్స్కి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. ఈ ట్రేడ్ ఫేర్లో కూడా అందరూ పాల్గొని దయచేసి అసలు ఏమున్నది ఏమవుతుంది అని కనుక్కోవడానికైనా కూడా మీరు తప్పకుండా విచ్చేసి ఆ ట్రేడ్ ఫేర్ని ఒక గ్రేట్ సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రాక్టీసింగ్ అడ్వకేట్, ఈ స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ అధ్యక్షులుగా ఉన్నాను ప్రజెంట్. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, లాస్ట్ ఇయర్ ఈ శారీ వాక్ అన్నటువంటిది చాలా విజయవంతంగా నిర్వహించాం. ఈ స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ తరఫున సుమారు 10,000 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా విజయవంతం చేశారు. అంతేకాకుండా ముఖ్యంగా ఈ శారీ వాక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకటి చేనేత కార్మికుల యొక్క వాళ్ళ యొక్క వృత్తిని ప్రోత్సహించాలి అన్నటువంటి ప్రధానమైనటువంటి ఆ కాన్సెప్ట్. అలాగే మహిళల యొక్క ఆరోగ్యం, అలాగే అంతరించిపోతున్నటువంటి మన సాంప్రదాయాన్ని కూడా ప్రజల్లోకి నేటి యువతలోకి తీసుకెళ్లాలన్నటువంటి ఆ ఉద్దేశంతో ఈ సంస్థ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సంవత్సరం కూడా సుమారు ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ 8,000 వరకు జరిగాయి. లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ మంది పాల్గొంటారని, దేశవ్యాప్తంగా జరిగినటువంటి వివిధ కార్యక్రమాల కన్నా ఈసారి అత్యధికంగా పాల్గొని దీన్ని విజయవంతం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. అంతేకాకుండా ఈ సంవత్సరం ఒక ట్రేడ్ ఫేర్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా చేనేత కార్మికులకు సంబంధించినటువంటి వారి ఉత్పత్తుల్ని ప్రత్యక్షంగా వాళ్ళ ఎగ్జిబిషన్లాగా ఒకటి ఏర్పాటు చేసి ప్రజలకి డైరెక్ట్గా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ట్రేడ్ ఫేర్లో సుమారుగా 30 మంది చేనేత వృత్తులకు సంబంధించినటువంటి వివిధ కలంకారులు, పోచంపల్లి దగ్గర నుంచి మొదలుకొని గద్వాలు కానీ వివిధ ప్రాంతాల నుంచి 20 నుంచి 30 మంది వరకు ఔత్సాహకమైనటువంటి చేనేత ఈ పారిశ్రామికవేత్తలు అనొచ్చు, లేదా అప్కమింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మా ఆర్గనైజేషన్ తరఫున సుమారు ఆ 30 మందికి కూడా మేము ఉచితంగా వాళ్ళకందరికీ కూడా ఈ ట్రేడ్ ఫేర్లో ఎగ్జిబిషన్ స్టాల్స్ ఉచితంగా ఇచ్చాం మా ఆర్గనైజేషన్ తరఫున. ముఖ్యంగా దానివల్ల ఏంటంటే డైరెక్ట్గా ప్రజలు దీంట్లో పార్టిసిపేట్ చేసినట్లయితే వాళ్ళకి అందుబాటులో వాళ్ళకి పడేటటువంటి ధరలకే ఈ ప్రజలకు కూడా అవకాశం ఉంటుంది. వాళ్ళ యొక్క ఉత్పత్తులను కూడా ప్రజలకు చేరువుగా తీసుకెళ్ళి వాళ్ళ పడుతున్నటువంటి శ్రమకి మీరు ప్రతిఫలం కూడా ప్రజలందరూ గుర్తిస్తారని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఏంటంటే ఆదివారం ఆగస్టు 4వ తారీఖు ఉదయం 6 గంటలకి ఈ వాక్ జరుగుతుంది. ఈ వాక్లో మొత్తం వైజాగ్ మొత్తం కూడా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని, ఆ రోజు ఫ్రెండ్షిప్ డే కూడా మొదటి ఆదివారం కాబట్టి అక్కడ ఉత్సాహవంతంగా లాస్ట్ ఇయర్ ఏ రకంగా జరుపుకున్నారో ఈ సంవత్సరం కూడా అంతే ఉత్సాహంగా జరుపుకోవాలని, మన వైజాగ్ ప్రతిష్టతని అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపు చేయాలని ఆశిస్తున్నాను.